వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు కండ్లాపూర్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ భూబాధిత రైతులను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరామర్శించారు. రైతులు చేస్తున్నటువంటి దీక్షకు జాన్ వెస్లీ మద్దతు ప్రకటించారు. తరతరాలుగా నమ్ముకున్నటువంటి భూములను పారిశ్రామికవేత్తల కోసం లాక్కోవడం దారుణమంటూ ఆయన మండిపడ్డారు. దీక్షను కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. వికారాబాద్ జిల్లా రాపోలు కాలాపురం గ్రామంలో 1200 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో బలవంతంగా సేకరించేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉండేటటువంటి రైతులు 34 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ భూముల్లో మేము పంటలు పండించుకొని బ్రతుకుతున్నాం. మా తరతరాలుగా ఈ భూమి మీదనే బ్రతుకుతున్నాం. మా బిడ్డల భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంది. ఈ భూమి కోల్పోతే మాకు బ్రతుకు తెరువే లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేసి భూములు ఇవ్వము అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి 2 గ్రామాల రైతులంతా కూడా ఐక్యంగా కలిసి వచ్చి నిరసన కార్యక్రమానికి, ధర్నా కార్యక్రమానికి కూడా వాళ్ళు సన్నద్ధమవుతే అలాంటి కార్యక్రమానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం వాళ్ళకి అండగా నిలబడి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే జిల్లా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. రైతుల అనుమతి లేకుండా రైతులతో బలవంతంగా భూమి సేకరించి కార్యక్రమం చేస్తే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను.